పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా బయటపడిందని, పార్టీ గుర్తులతో ఎన్నికలు జరిగి ఉంటే బీఆర్ఎస్ సత్తా మరింత స్పష్టంగా కనిపించేదని అన్నారు. ఇక కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత ఈ ఫలితాల ద్వారా తేట తెల్లమైందని వ్యాఖ్యానిస్తూ ఇక పార్టీ విజయంలో కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తనను దూషించడమే కాంగ్రెస్ ప్రభుత్వ పనిగా మారిందని, గర్వంతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ఇక తమ పాలనలో ఎప్పుడూ అహంకార వైఖరి ప్రదర్శించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక కొత్త పాలసీ కూడా తీసుకురాలేదని, తీసుకువచ్చిన విధానాలు రియల్ ఎస్టేట్ కోసమేనని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో యూరియా ఇంటికి వచ్చేదని, ఇప్పుడు కుటుంబం అంతా క్యూలో నిలబడే పరిస్థితి వచ్చిందని విమర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పథకాలను కూడా ఆపేసిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.